కానీ ఇదంతా ఎందుకిద కానీ ఇదంతా ఎందుకిదంతా అనిపించింది. అందుకే అతనితో అన్నాను, అయ్యా, నిస్సందేహంగా అద్భుతాలనే చూపించారు. చాలామందికి ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే నాకు ఏమి రుజువు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏమిటి ఇదంతా అని అడిగాను. హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది నాకు. కొన్ని గంటలుగా నా బుర్రలో ఎక్కడో ఏదో విషయం తేలుస్తుంది. ఇప్పుడు అది స్పష్టంగా బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? దేవుడివా అని అడిగాను. సాలోచనగా చూశాడు అతను నా వైపు. నా ప్రశ్న అతను ఊహించలేదు. వేలితో గడ్డం రాసుకున్నాడు. జుట్టు చెదరగొట్టుకున్నాడు. చిన్న భుజాలు ఎగరేశాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, నీకు అర్థం కాదు. ఒక దశకు వచ్చే వరకు అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయి. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అందులోనే నీ ప్రశ్నకు సమాధానం వస్తుంది. నువ్వు లామా మఠంలో ఉన్నట్లయితే జడలబెర్రె మందను చూసుకోవలసిన బాధ్యత ఉన్న వాళ్ళలో నువ్వు ఒకడివైతే నువ్వు ఎవరివి, ఏమిటి అని ఆ బర్రె నిన్ను అడిగిందనుకో, జవాబు చెప్పగలవా? ఆలోచించి అన్నాను. బర్రె నన్ను అలాంటి ప్రశ్న వేస్తుందని నేను అస్సలు ఊహించలేను. అయినా అది అడగటం అంటూ జరిగితే అది చాలా తేలివైన బర్రెగా నాకు రుజువు దొరికిందని భావిస్తాను. శ్రమ పడైనా నా గురించి దానికి వివరించడానికి ప్రయత్నిస్తాను. నా శక్తి వంచన లేకుండా దానికి జవాబు చెబుతాను. మీరు చెప్పిన పరిస్థితులలో ఉన్న నేను దానికి ఏమి చెబుతానంటే, నేను ఒక సన్యాసిని అని చెబుతాను. ఆ బర్రెల్ని జాగ్రత్తగా చూసుకోమని నన్ను నియమించారని చెబుతాను. వాటిని మరో రూపంలో ఉన్న నా తోబుట్టువులాగా చూస్తున్నానని చెబుతాను. సన్యాసులమైన మేము పునర్జన్మను నమ్ముతామని చెబుతాను. ప్రతి ఒక్కరూ నిర్దిష్టమైన కార్యార్థమై భూమి మీదకి వచ్చామని చెబుతాను. అలాగే ఇక్కడ నేర్చుకోవాలనుకున్న పాఠాలు నేర్చుకున్నట్లయితే స్వర్గలోకాలలో మరింత ఉన్నతమైన వాటి కోసం ప్రయాణం సాగించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతామని చెబుతాను. చాలా బాగా చెప్పావు సన్యాసి, చాలా బాగా చెప్పావు. తక్కువ స్థాయిలో ఉన్నవాడు నాకు ఆలోచించాల్సిన దృక్పథాన్ని నేర్పవలసి రావటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నీ దృష్టికోణంతో నన్ను నువ్వు చాలా ఆశ్చర్యపరిచావు. రాజీ పడని నీ ధోరణితో నన్ను ఆశ్చర్యపరిచావు. దురదృష్టవశాత్తు నేను అలాంటి పరిస్థితిలో ఉండటం అంటూ జరిగితే నీ అంత గట్టిగా స్థిరంగా మాత్రం ఉండను అనేసి అతను మెచ్చుకున్నాడన్నమాట ఆ సన్యాసిని. అప్పుడు వెంటనే అతనికి నాకు సన్యాసి చెప్పుకుంటున్నాం మళ్ళీ నాకు ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. అందుకే అన్నాను, నన్ను తక్కువ స్థాయి వాడిని అన్నారు. అంతకు ముందేమో నేను అనాగరికుడు అని, నాకు సంస్కారం లేదని, నాకేమీ తెలియదని, నేను అడవి మనిషినని అన్నారు. ప్రపంచంలో ఉన్న మహానగరాల గురించి నాకేమీ తెలియదన్న సత్యాన్ని నేను అంగీకరిస్తే నన్ను చూసి నవ్వారు మీరు. అయితే నేను మీకు చెప్పింది నిజమే చెప్పాను. నా అజ్ఞానాన్ని అంగీకరించాను. అయితే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. మీరేమో నాకు సహాయం చేయటం లేదు. మరోసారి అడుగుతున్నాను, నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను బందీని చేశారు ఇక్కడ. నా ఆత్మకు ఆలయమైన నా శరీరంతో మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. నన్ను సమాధానపరచడం కోసం, నమ్మించటం కోసం చెప్పుకోదగిన కొన్ని పనులు చేశారు మీరు. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి ఉన్నట్లయితే నేను మరింతగా సమాధానపడి ఉండేవాడిని. ఎందుకంటే నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానో నాకు తెలుసు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, మీరెవరు అనేసి అన్నాడు. కాసేపు అతను ఇబ్బందిగా చూస్తూ అలా నిలబడిపోయాడు. ఎవరంటే సన్యాసిని బంధించిన అతనమాట. ఆ తర్వాత అతను పరిస్థితిని వివరించడానికి, భావాలు చెప్పడానికి తగిన పదాలు మీ పరిభాషలో లేవు. ఏదైనా ఒక అంశాన్ని చర్చించాలంటే అందులో పాల్గొంటున్న ఇరు పక్షాల వారికి ఆ పదాలు అర్థం కావా? నిర్ణీత భావాల పట్ల ఏకీభావం ఉండాలి. ప్రస్తుతానికి నన్ను మీ చాక్పోరీలోని వైద్య లామాగా అనుకో. నీ భౌతిక శరీరాన్ని చూసుకోవలసిన బాధ్యత, విశ్వజ్ఞానాన్ని నింపుకోవడానికి నిన్ను సిద్ధపరచవలసిన బాధ్యత నాకు అప్పగించబడింది. ఆ విశ్వజ్ఞానాన్ని అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను తృప్తిపడాలన్నమాట. ఆ విశ్వజ్ఞానం నీకు అందనంత వరకు నేను ఎవరిని, ఏం చేస్తానో అన్న చర్చ
అర్థరహితం అవుతుంది. మేము చేసేది ఇతరుల మంచి కోసమేనని ప్రస్తుతానికి నమ్మేసేయ్. మేము మీతో మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నామని నీకు చాలా కోపంగా, ఆవేశంగా ఉంది. అయితే మేము ఎందుకు వచ్చామో, మా ఉద్దేశం ఏమిటో, మేము ఎవరమో, మేము ఏం చేస్తూ ఉంటామో, నువ్వేమిటో, నీ వాళ్ళేమిటో నీకు అర్థమైనప్పుడు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావని అన్నాడు. అనేసి నా విజన్ బాక్స్ స్విచ్ ఆపేశాడు. అతను గది వదిలి వెళ్ళిపోవటం వినిపించింది. నేను మళ్ళీ గుడ్డితనపు చీకట్లో నా ఆలోచన ఒంటరితనంలో మిగిలిపోయాను. గుడ్డితనపు చీకటి అమావాస్య చీకటే కదా. నన్ను గుడ్డివాణ్ణి చేసేసినప్పుడు, చైనా వాళ్ళు ముదనష్టపు వేళ్ళు నా కన్ను గుడ్లను పీకేసినప్పుడు నరక యాతన అనుభవించాను. గుడ్లు పీకేశాక కూడా నేను చూసినట్లు అనిపించింది. ఒకే రూపు, తీరు లేని కాంతి మెరుపులు, సుళ్ళు తిరిగే కాంతులు చూశాను. రోజులు గడిచే కొద్దీ అది తగ్గింది. అయితే ఇప్పుడు నా కంటి నరంలోకి ఏదో పెట్టారట. నేను ఇప్పుడు నమ్మగలుగుతున్నాను. నమ్మటానికి అన్ని విధాల కారణం ఉంది. నన్ను బంధించిన వ్యక్తి నా చూపును ఆపేశాడు. అయితే ఆపేశాక ఉండే జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. మళ్ళీ తలలో నాకు ఆ విచిత్రమైన మొద్దుబారితనం, కితకితల ఫీలింగు కలిగాయి. ఏకకాలంలో ఆ రెండింటినీ ఫీల్ అవుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉండవచ్చు. కానీ నాకు అనిపించింది అదే మరి. ఆ రెండు ఫీలింగులతో పాటు సుళ్ళు తిరిగే కాంతులు కనిపించసాగాయి. కాసేపు జరిగిందంతా తలుచుకుంటూ అలా పడుకుండిపోయాను. నేను చచ్చిపోయానేమో, లేకపోతే నాకు పిచ్చి పెట్టిందేమో. అయినా మనసులో ఈ ప్రపంచాన్ని వదిలిపోతుంటే వస్తున్న అనుభవాలేమో ఇవన్నీ అని అనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచాన్ని వదిలిపోతుంటే వస్తున్న అనుభవాలేమో ఇవన్నీ అని అనిపించింది. పురోహితునిగా నేను పొందిన శిక్షణ నాకు ఇక్కడ ఉపయోగపడింది. నా ఆలోచనలను ఒక దారిలో పెట్టుకోవడానికి నేను పొందిన శిక్షణను ఇక్కడ ఉపయోగించుకున్నాను. నాలో పనిచేస్తున్న హేతుబద్ధతను పక్కన పెట్టేసి నన్ను నేను నా ప్రజ్ఞాత్మ చేతిలో పెట్టేశాను. అప్పుడు అర్థమైంది నాకు, ఇది నా ఊహ కాదు, జరుగుతున్నదంతా నిజమే. ఉన్నత శక్తులు నన్ను ఉన్నత కారణాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఆ అవగాహనతో నా భయం, బాధ మాయమయ్యాయి. కుదుటపడ్డాను. లయబద్ధంగా ఉన్న నా గుండె చప్పుడుకు అనుగుణంగా తాళం వేసుకుంటూ ఉండిపోయాను. నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదేమో అనిపించింది. క్రొత్త విషయాలను అంగీకరించడంలో నేను అతి జాగ్రత్త వహించానేమో కదా అని అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో 13వ అవతారులు దలైలామా ఉండి ఉంటే మరో విధంగా ప్రవర్తించి ఉండేవారేమో కదా. నా మనస్సు తేలిక పడిపోయింది. నా బాధ్యత నాకు స్పష్టమైపోయింది. నేను మంచి టిబెటన్ పురోహితుడిగా ప్రవర్తిస్తే అంతా సవ్యంగానే సాగుతుంది. ప్రశాంతత ఆవరించుకుంది నన్ను. చలికి వెచ్చటి రగ్గు కప్పుకున్నట్లు హాయిగా అనిపించింది. తెలియకుండానే ఎప్పుడుకో మంచి నిద్ర పెట్టేసింది. ప్రపంచం షిఫ్ట్ అవుతుంది. అన్నీ ఉవ్వెత్తున లేస్తున్నట్లు, పడిపోతున్నట్లు ఫీలింగ్. ఏదో కదలిక బలంగా తోసింది. లోహం కదిలి దేనికో తగిలిన శబ్దంతో చటుక్కున మెలకువ వచ్చేసింది. నేను కదులుతున్నాను. నా టేబుల్ కదులుతుంది. గాజు సామాన్లు కూడా కదిలించటంతో ఆ శబ్దాలు, సంగీత ధ్వనులు వచ్చాయి. నాకు గుర్తుంది. అవన్నీ ఆ టేబుల్కి తగిలించి ఉన్నాయి. అన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు నా చుట్టూ గొంతులు వినబడుతున్నాయి. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా. నా గురించే చర్చించుకుంటున్నారేమో అని అనిపించింది. అయితే ఈ గొంతులు ఎంత విచిత్రంగా ఉన్నాయో, ఇలాంటివి ఎప్పుడూ వినలేదు నేను. నా టేబుల్ కదిలింది. అయితే ఎలాంటి చప్పుడు రాలేదు. జారుతున్న చప్పుల్లో, లాగుతున్న చప్పుల్లో ఏవీ వినపడటం లేదు. తేలుతున్నట్లుంది. గాలిలో తేలే ఈకకు ఇలాగే అనిపిస్తుందేమో అని అనుకున్నాను. అప్పుడు నా టేబుల్ కదులుతున్న దిశ మారింది. మలుపు తిరిగాము. కారిడార్లోంచి నన్ను తీసుకుపోతున్నారు. కొద్దిసేపట్లోనే ఒక పెద్ద హాల్లోకి వెళ్ళాము. శబ్దాలు ప్రతిధ్వనించటంతో అదెంత పెద్ద హాలో అర్థమైంది నాకు. చివరిసారిగా ఊగినట్లయి ఆ ఊపుకు కడుపులో గందరగోళం అనిపించింది. ఆ టేబుల్ని రాతి నేల మీద పెట్టిన చప్పుడు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యం? నేను ఒక గుహలో ఉన్నానని నాకు అర్థమైంది. ఇది ఎలా సాధ్యం? నా ఉత్సుకత తొందరలోనే శాంతించింది. లేదా వాళ్ళు దానిని శాంతపరిచారా ఏమో మరి. ఆగకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ భాష నాకు అపరిచితం. నా ఐరన్ టేబుల్ని రాతి నేల మీద పెట్టగానే నా భుజం మీద చేయి పడింది.
నన్ను బంధించిన వ్యక్తి గొంతు వినిపించింది. నీకు ఇప్పుడు చూపును ఇస్తాము. తగినంత విశ్రాంతి నువ్వు ఇప్పటికి పొందే ఉంటావు. ఏదో గీకిన చప్పుడు. క్లిక్ మన్న శబ్దం. నా చుట్టూ రంగులు తిరుగుతున్నాయి. కాంతులు మెరుపుల్లా సర్దుకున్నాయి. అయితే ఆ కాంతి నమూనాలు ఏవీ నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఏమిటబ్బా ఇదంతా అనుకుంటూ పడుకొని ఉన్నాను. నిశ్శబ్దం. ఏం జరుగుతుందో చూద్దామన్న ఎదురుచూపుతో మౌనంగా ఉన్నారంతా. వాళ్ళు నన్ను చూస్తున్నారని వాళ్ళ చూపుల్ని నేను ఫీల్ అవ్వగలిగాను. నన్ను బంధించిన వ్యక్తి గబగబా దగ్గరికి రావటం వినిపించింది. అరిచినట్లు అడిగాను. నీకేమీ కనిపించడం లేదా అని. అరిచినట్లు అడిగాడు. నీకేమీ కనిపించట్లేదా అని. విచిత్రమైన నమూనాలు కనపడుతున్నాయి. వాటి అర్థం ఏమిటో నాకు బోధపడటం లేదు. అలల గీతలలాగా ఉంది ఆ నమూనా. రంగులు ఊగుతున్నాయి. మెరుపుల్లా మెరుస్తున్నాయి. నాకు కనపడుతున్నదల్లా అంతే అని అన్నాను. అతను ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. రహస్యాలేవో మాట్లాడుకున్నారు. లోహానికి లోహం తగిలించిన చప్పుడు. కాంతులు మెరుపుల్లా మెరిసే రంగులు కనిపించాయి. కాసేపంతా గందరగోళంగా కనపడి తర్వాత నిలదొక్కున్నట్లు స్థిరపడింది. అప్పుడు నాకు కనిపించింది ఒక పెద్ద గుహ. 200 అడుగులకు పైగా ఎత్తులో ఉంది. దాని పొడవెంతో వెడల్పెంతో నా లెక్కకు అందలేదు. దూరాలు చీకట్లు కలిసిపోతున్నాయి. అది చాలా పెద్దదిగా ఉంది. ముష్టి యుద్ధాలకు పోటీలకు ఉండే రంగభూమి లాంటిది ఉంది అక్కడ. దాని చుట్టూ ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాల్లో కూర్చొని ఉన్నవాళ్ళు ఏ పేరుతో పిలిచేది వాళ్ళను వాళ్ళు దేవతల కోవకో మరి దెయ్యాల కోవకో చెందినవాళ్ళు. వాళ్ళే విచిత్ర జీవులనుకుంటే మధ్యలో ఉన్నవారి నడుమ ఇంకా విచిత్రమైనది వ్రేలాడుతుంది. గోళాకృతిలో ఉన్న ప్రపంచం నా ముందు వ్రేలాడుతుందని అర్థమయింది నాకు. ఆ గోళం నెమ్మదిగా తన చుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుడి నుంచి కాంతి భూమి మీద పడినట్లుగా ఆ గోళం మీదకి దూరం నుంచి కాంతి కనబడుతుంది. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆ విచిత్ర జీవులు కన్నార్పకుండా నన్ను చూస్తున్నారు. నేను వాళ్ళను కూడా కన్నార్పకుండా చూశాను. అయితే అంత పెద్ద గుహ గుంపు ముందు నేను చాలా చిన్నవాడిగా అనిపించింది. ఇక్కడ స్త్రీలు పురుషులు చిన్న చిన్న ఆకృతుల్లో ఉన్నారు. వాళ్ళ ప్రతి వివరము నాకు కనిపిస్తుంది. దేవతల్లా ఉన్నారు. చూడటానికి. వారి చుట్టూ శాంతి స్వచ్ఛతలతో కూడిన కాంతి వలయం ప్రకాశిస్తుంది. ఇంకొందరు మనుషుల్లాగానే ఉన్నారు. వాళ్లకో పక్షితల ఉంది. ఈకలు పూర్తిగా పక్షికి ఉన్నట్లే ఉన్నాయి. వాళ్ళ చేతులు మనిషి చేతుల్లాగానే ఉన్నా వాటి మీద పొలుసులు లాంటివి ఉన్నాయి. పక్షికి ఉన్నట్లు గోళ్లు ఉన్నాయి. వీళ్ళు చూడడానికి మనుషులే. అయితే వాళ్ళ ఆకృతి చెప్పలేనంత పెద్దదిగా ఉంది. వాళ్ళలో స్త్రీ పురుషులు ఉన్నారు. ఇంకొందరేమో స్త్రీలైనా అయి ఉండవచ్చు, లేదా పురుషులైనా అయి ఉండవచ్చు, లేదా ఏ కోవకు చెందిన వాళ్ళైనా ఉండవచ్చు. వాళ్ళంతా అక్కడ కూర్చొని కన్ను ఆర్పకుండా నన్ను చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించసాగింది. ఒకవైపున దేవుడిలా కనపడే వ్యక్తి గంభీరంగా నిటారుగా కూర్చుని ఉన్నాడు. అతను వివిధ వర్ణాలలో ఉండి స్వర్గంలో దేవుడు కూర్చొని ఉన్నంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. తన అపరిచిత భాషలో ఆయన మాట్లాడాడు. నన్ను బంధించిన వ్యక్తి గబగబా నా దగ్గరికి వచ్చి నా మీదకి వంగాడు. ఇవి నీ చెవుల్లో పెడతాను. అప్పుడు నీకు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది. భయపడకు అని అన్నాడు. నా కుడి చెవి పైభాగాన్ని పట్టుకొని ఒక చేత్తో పైకి లాగాడు. రెండో చేత్తో ఏదో చెవి పరికరాన్ని నా చెవిలోకి దూర్చాడు. ఇంకొంచెం ముందుకు వంగి నా ఎడమ చెవికి కూడా అలాగే పెట్టాడు. నా మెడ ప్రక్కన ఒక చిన్న డబ్బా ఉంది. దానికి ఉన్న చిన్న మేటను తిప్పాడు. దాంతో నాకు శబ్దం వినిపించింది. ఇంతకుముందు అర్థం కాని ఆ విచిత్రమైన భాష ఇప్పుడు అర్థమవుతుందని గమనించాను. దీనిని గురించి ఆశ్చర్యపడుతూ ఉండే టైం లేదు. నా చుట్టూ వినబడుతున్న గొంతులను ఇప్పుడు అర్థమవుతున్న వారి భాషను బలవంతంగానే వింటున్నానని చెప్పాలి. ఆ గొంతులు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆ భాష నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఆ భావ సిద్ధాంతాల్లోని గొప్పదనం నా పరిమిత ఊహలకు మించి ఉంది. వాళ్ళ పరిభాషలో అనాగరిక రాజ్యం నుంచి వచ్చిన ఒక పురోహితుని నేను. అర్థమవుతుందని నేను అనుకుంటూ వింటున్నది అర్థం చేసుకోవడానికి నా అవగాహన శక్తి చాలటం లేదు. నేను పడుతున్న ఇబ్బంది చూసి నన్ను బంధించిన వ్యక్తి గబగబా నా దగ్గరకు వచ్చాడు. ఏమైంది అని రహస్యంగా అడిగాడు.
చిన్న చిన్న తేలిక పదాలకు తప్ప మిగిలిన వేటికి అర్థాలను గ్రహించలేకపోతున్నాను. నా చదువు చాలటం లేదు. వింటున్న పదాలు అర్థం కానివి, అర్థం లేనివిగా ఉన్నవి. అంత గొప్ప గొప్ప ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతున్నానని అన్నాను చిన్నగా. అతను చాలా కంగారు పడిపోయాడు. జంకుతోనే ఒక పెద్ద ఆఫీసర్లాగా బట్టలు వేసుకొని ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆఫీసర్ పెద్దాయన సింహాసనం దగ్గరికి నిలబడి ఉన్నాడు. ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరూ నెమ్మదిగా నా వైపు వచ్చారు. నా గురించి మాట్లాడుకుంటున్న మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కానీ అర్థమే కావటం లేదు. నన్ను బంధించిన వ్యక్తి నా మీదకి వంగి చిన్నగా, నీ ఇబ్బంది ఏమిటో అడ్జుటెంట్ గారికి చెప్పు అని అన్నాడు. అడ్జుటెంటా? ఆ పదానికి అర్థం కూడా తెలియదు కనీసం నాకు అన్నాను. నా అజ్ఞానాన్ని ఇంత ఇదిగా గతంలో నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇలాంటి బాధ నాకు ఎప్పుడూ కలగలేదు ఇంతవరకు. ఈ అడ్జుటెంట్ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. నవ్వి, నేను చెబుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు.